లిబరేటరీ పార్టీ ఆఫ్ ఇండియా ఆహ్వానించినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున కేంద్ర మంత్రి రామదాస్ అఠావలే గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున మహిళా బిల్లుకి అనుకూలంగా మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క మహిళా బిల్లుకి వ్యతిరేకంగా చెప్పడం, దాని మిత్రపక్షాలు కూడా అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా మరి యొక్క బిల్లు వ్యతిరేకించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలోనే మరి స్త్రీలైందే మానవ జాతికి మనుగోలు లేదు. అటువంటి స్త్రీకి మరి చట్టసభల్లో రిజర్వేషన్ రావటం మరి భారతదేశం గర్వించదగ్గ విషయం. ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా యొక్క మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ రోజు కూడా ఆయన ఇట్లాగే బిల్లు ప్రవేశపెడితే మరి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తిరస్కరించడం జరిగింది. దాని నిరసనగా ఆ రోజున మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉండి వెంటనే రాజీనామా చేసి ఆయన ఒక్కడే చెప్పాడు, ఒక స్త్రీ లేనిదే ప్రపంచం లేదు. స్త్రీ అనేది ఎలాగుంటుందంటే ఒక కుమారుని కని సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా చట్టసభలో వీళ్ళు అడుగు పెడితే ఈ యొక్క భారతదేశాన్ని కూడా చక్కగా పరిపాలిస్తారని చెప్పడం జరిగింది. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 18 సంవత్సరాలు మరి భారతదేశాన్ని గడగడలాడించి ప్రపంచ దేశాలకి మరి కంటి చూపు లేకుండా చేసినటువంటి మరి ఇందిరాగాంధీ గారు మరి ఎలా పరిపాలించారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అలాగే మన మహిళలు కూడా చట్టసభల్లో అవకాశం ఇస్తే మరి ప్రతి మహిళ కూడా ఇందిరాగాంధీ లాగా పరిపాలించగలదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ విధంగానే ఉంది. దాన్ని మనం ఖండించాలంటే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి ఈ యొక్క రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క మహిళా బిల్లు రిజర్వేషన్ పాస్ అయ్యే విధంగా మనందరం కూడా భారతదేశం అంతా కృషి చేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ద్వారా మీడియా ద్వారా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆయన కూడా వెళ్ళి ఢిల్లీ ప్రత్యేకంగా దాన్ని ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దానికి ఆపోజిట్ చేశారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం ఈ యొక్క బిల్లు కానీ పాస్ అవ్వకపోతే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయకోకుండా ఈ యొక్క బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క బిల్లు పాస్ అయితే భారతదేశం నారీ శక్తి అభివృద్ధి చెందుతాయి. ఆ చెందటం వల్ల అందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మా మిత్రులకి నమస్తే అండి. మీడియా మిత్రులకి మనం పలు విధాలుగా ఈ మహిళా బిల్లు కోసం పోరాడుతున్నాము. ప్రతి పార్టీ వాళ్ళు పోరాడుతున్నారు, కానీ ఎవరు ఏం చేయట్లేదంటే అది గవర్నమెంటే ప్రాబ్లము. ఈ గవర్నమెంట్ కనికరించో చెయ్యదు, కానీ ఎదిరిస్తేనే చేసేలా ఉంది. అన్ని పార్టీలు ఒకటే. ఇప్పుడు బీజేపీ ఏంటి, ఏ పార్టీ అయినా పేరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పార్టీకి ఒక బాధ్యత ఉంది, ప్రతి మహిళకి ఒక బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి ఒక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల కోసమే మనం పోరాడుతున్నాము. అలాగే ఈ 32% మహిళా బిల్లు అనేది కంపల్సరీ కావాలని మాకు దీనికోసం ఇప్పుడు జస్ట్ మేము స్టార్ట్ చేశాము. ఒకవేళ అవ్వకపోతే ఇంక దీనికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా మా పార్టీ తరఫు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలకు న్యాయం జరగాలని కోరుతున్నాం. ఆస్తులు కావాలన్నట్లేదు కోర్టు మాకు ఏవో ఇండ్లు రాసిచ్చేసేయండి అని మీకు కోరట్లా. మహిళా బిల్ అనేది వస్తే ప్రతి ఒక్క మహిళ సంతోషంగా బ్రతుకుతారని ఒక చిన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. అది కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దానికి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము, తెలపాలని మేము కోరుకుంటున్నాము. ధర్నా పెట్టింది దానికోసం, మద్దతు తెలపాలి, మాకు మహిళా బిల్లు కోసం మాకు సపోర్ట్ చేయాలి, మహిళా బిల్లు కావాలని మేము కోరుతున్నాం. అదే సపోర్ట్ చేస్తుంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని అడిగే వాళ్ళం కాదు కదా, కాలేదు కాబట్టి అడుగుతున్నాం. మహిళలు మేము అడుగుతామండి, చిన్న ఆశ తీర్చమని అడుగుతున్నాం. మేమేమి పెద్ద కోరికలు కోరట్లేదు కదా. ఓటింగ్ అనే ఏదైనా మహిళలు అందరికి ముందుకు వచ్చేస్తున్నారు, అడుగుతున్నారు. ప్రతి సమస్య ఉంది, ప్రతి ఐపీ, ఐఏఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క దాంట్లో ఐపీ మహిళలు ఉన్నారు. బిల్లులో మాత్రం ఎందుకు మహిళలు ముందుకు రాకూడదు? ఒక్క చోట మినిస్టర్ దగ్గర నుంచి పోల్చుకుంటే కింద పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మహిళలు ఉన్నారు కదా. అలాంటప్పుడు మహిళా బిల్లు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? అది నేను అడుగుతున్నాను. ఆ మహిళా బిల్ కోసమే మేము పోరాడుతున్నాము, వేరే ఏమీ లేదు. మేము ఇప్పుడు మాకు మినిస్టర్ చేయండి, సీఎం చేయండి, మా మహిళలే ఉండాలి అని మేము అడగట్లా. మహిళా బిల్లు ఒక చిన్న అది మీరు తలుచుకుంటే అవుతుంది, చెయ్యమని మేము కోరుకుంటున్నాం. బాధే పడుతున్నాం, అడుగుతున్నాం. నిరాహార దీక్షలు చేస్తున్నారు. 70-80 ఏండ్లున్న వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అలసిపోయి వాళ్ళే మళ్ళీ నియమించుకొని పాపం వెనకడి చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ఎండాకాలం చేయాలంటే కూడా పెద్ద సమస్య. హెల్త్లు పాడైపోయి చచ్చిపోతట్టున్నారు. అలాగనే తెలంగాణ కోసం కొద్దిమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఏం జరగలేదు. ఇప్పుడు మహిళల కోసం పెళ్లి కోసం చచ్చిపోతే మాకుండా పిల్లలు నష్టపోతాయి, అంతేగాని ఏమీ జరగదు. సో కనికరించైనా చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందండి, ప్రేమకు అడుగుతాము, జరగదు, అప్పుడు ఇంకా యుద్ధాలు జరుగుతాయి. అంతే. మహిళా బిల్ కంపల్సరీ కావాలి, గవర్నమెంట్ చేయాలి, అది మా ఆశయం. దేశంలో ఉన్నటువంటి చట్టసభల్లో మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు రాకుండా నిరోధించడం జరిగింది. అందుకు నిరసనగా ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1952లో మరి ఆ రోజున ఆయన అప్పుడైన భారతదేశ పార్లమెంట్ లో మరి మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఆ రోజున వల్లభాయ్ పటేల్ ఇదే విధంగా జరగడం జరిగింది. అక్కడ కూడా ఓడించారు. దాని అంటే ఒక శక్తి భారతదేశాన్ని నడిపించే ఒక ఆయన చట్టసభలో నేను మళ్ళీ రావాలి అంటే మహిళా బిల్లు ప్రవేశపెట్టినాకే వస్తానని చెప్పి ఆయన రాజీనామా చేయటం జరిగింది. అది పెండింగ్ పెట్టుకుంటా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ అదేవిధంగా రాహుల్ గాంధీ ఆయన యొక్క మిత్రపక్షాలు కూడా ఈ